తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు, కియా కరెన్స్ ఐఎంటీ వెహికల్. అంటే మన క్లచ్ ఉండదు దీనిలో, మన క్లచ్ లేకుండా ఏంటంటే మనం డైరెక్ట్ గేర్లు అనేది అంటే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వెహికల్. ఇది మైలేజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డీజిల్ వేరియంట్ ఇది కూడా. మనకి ఇది 70 సీటర్ టైప్లో ప్లాన్ చేసుకునే వాళ్ళకు ఇది మనకు చాలా అవైలబుల్గా ఉంది. ఇది మనం లేటెస్ట్ మోడల్, ఎందుకంటే మనకు 1 ఇయర్ వెహికల్ ఓల్డ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది. చూసుకోవచ్చు, వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది. చూసుకున్నట్లయితే దీనిలో ఫ్యూచర్స్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు సన్ రూఫ్ ఉంటుంది. మనకి ఏంటంటే మనకు క్లైమేట్ కంట్రోల్, తర్వాత అంటే మనకు స్టీరింగ్ కంట్రోలింగ్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, టచ్ స్క్రీను అన్నీ ఉంటాయి. మనకు వెంటిలేటర్ సీట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి దీనిలో. మీకు కొత్త వెహికల్ వచ్చేసి అరౌండ్ మనకు 23 lakhs అట్లా పడుతుంది. మనకి ఇది 1 year ఓల్డ్ అయినందువల్ల దీన్ని మనం చాలా డెడ్ చీప్ ప్రైస్లో 18 lakhs అట్లా మనకి ఇప్పించడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి 1850 అట్లా ఇప్పించడం జరుగుతుంది. 18 lakhsకు మన కొత్తది 23 lakhs, 20 lakhs. మీరు షోరూమ్కి వెళ్ళి చూసుకున్నా మీకు తెలిసిపోతుంది వెహికల్ వచ్చేసి. ఇది కిలోమీటర్ వచ్చేసి 27,000 తిరిగింది. 2023 మోడలు, డీజిల్ వేరియంటు, ఐఎంటీ. మనకి దీనిలో క్లచ్ అనేది అవైలబుల్గా ఉండదు. వెహికల్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ వచ్చేసి. మొత్తం టోటల్ వెంటిలేటర్ సీట్స్, తర్వాత క్లైమేట్ కంట్రోలు, తర్వాత టచ్ స్క్రీను అన్నీ ఉన్నాయి వెహికల్లో. మైలేజ్ వచ్చేసి మీకు అరౌండ్ లాంగ్లో వచ్చేసి 18-20 మైలేజ్ ఇస్తుంది. లోకల్లో 15 వరకు మైలేజ్ ఇస్తుంది. ఐఎంటీ ఇది. మనకి ఏంటంటే సిటీలో క్లచ్ అనేది మనం ప్రెస్ చేసి మనం గేర్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి అది క్లచ్ లేకుండా మనకు డైరెక్ట్ గేర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వెహికల్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. డ్రైవింగ్ వచ్చేసి మనకు కొత్త వెహికల్ 23 lakhs ఉంటుంది. మనకు 18 lakhs అట్లా వెహికల్ మీకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు, ఎర్టిగా అండి. 2014 మోడలు, విఎక్స్ఐ పెట్రోల్ వేరియంటు. మనకు ఇది వచ్చేసి 570-580 బడ్జెట్లో వచ్చేస్తుంది. 52,000 జెన్యూన్ షోరూమ్ ట్రాక్, బ్లూ కలర్లో ఉంది. టైర్ల కండిషన్ వచ్చేసి కొత్త టైర్లు అండి. మీకు ఆల్మోస్ట్ ఏంటంటే షోరూమ్ నుంచి టైర్లు తీసేసి వెంటనే వేసి మన దగ్గర సేల్ తీసుకురావడం జరిగిందండి. వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది. పెట్రోల్ వేరియంట్. లోకల్లో మైలేజ్ మీకు 12 ఇస్తుంది, లాంగ్లో 14 వరకు మైలేజ్ ఇస్తుంది. అంటే తక్కువ తిరిగే వాళ్ళు, కొంచెం నార్మల్గా ఫ్యామిలీకి, పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు, తక్కువ తిరిగే వాళ్ళకు ఇది కంఫర్ట్గా ఉంటుంది వెహికల్ వచ్చేసి. వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. జెన్యూన్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇది వచ్చేసి. ఇది కూడా మనకు 580-590 బడ్జెట్లో వస్తుంది. నేను చెప్పే ప్రైస్లు అన్నీ మీకు ఫైనల్ రేట్లు మ్యాక్స్. మనకి దీనిపైన కమిషన్ సపరేట్ ఉంటుంది, 2.36 అనేది, అది సపరేటు. తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు. ఇంకో వెహికల్ మనకి ఏంటంటే లేటెస్ట్ మోడల్లో ఎర్టిగాలు కావాలనుకుంటే ఇది మన దగ్గర అవైలబుల్ ఉంది. 2023 మోడలు. 23 మోడల్ అరౌండ్ మనకు 55,000 తిరిగింది. మనకు పెట్రోల్ వేరియంటు, విఎక్స్ఐ మోడలు. మనకి ఇది ప్రైస్ వచ్చేసి మనకు 10 చేంజ్ బడ్జెట్లో వచ్చింది. కొత్త వెహికల్ వచ్చేసి 13 lakhs అట్లా పడుతుంది. 2023 మోడలు, ఓన్లీ 1 year వెహికల్ ఇది. టైర్లు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి ఇంటీరియర్లో అవుట్లుక్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీనిలో ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. తర్వాత ఇంబుల్డ్ స్టీరియో ఉంటుంది. తర్వాత స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంటుంది. తర్వాత హైబ్రిడ్ ఇంజన్ ఇది కూడా. మనకి ఏంటంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మారుతిలో డీజిల్ రావట్లేదు కాబట్టి పెట్రోల్లో హైబ్రిడ్ ఇంజన్ తోటి చేస్తున్నారు. లోకల్లో ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకు 40 బిలో వెళ్తారు కాబట్టి మైలేజ్ ఎక్కువ వస్తుంది వెహికల్ వచ్చేసి. వెహికల్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎర్టిగా లో మెయింటెనెన్స్ ఉంటుంది, రీసేల్ ఎక్కువ ఉంటుంది. మీకు చాలా బాగుంటుంది వెహికల్.